ఆలు పరోటానైతే ఇలా చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా, చాలా బాగా వస్తాయి. చేసుకొని అయితే పెట్టుకుంటే అసలు ఆలు లెక్క అయితే కనిపించదు, చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఒక రిక్వెస్ట్ అండి, మన వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షేర్ చేయండి, లైక్ ఇవ్వండి. మనము ఆలుని ఉడికించుకొని ఇలా మెత్తగా ఇలా గీరుకోవాలి, మొత్తము సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నట్టు. చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపుకు పప్పు దినుసులు, జీలకర్ర, సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు ఇంకా వేసుకొని మనము మెత్తగా చేసుకున్న ఆలుని వేసుకొని కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపును వేసుకోవాలి, సగం టీ స్పూన్, 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత నేనైతే పెంక పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని అయితే మనము ఒక 5 మినిట్స్ చల్లారిన దాకా అయితే పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము పిండిని తీసుకోవాలి. గోధుమ పిండితోటి కూడా చేసుకోవచ్చు, మనం మైదా పిండితోటి కూడా చేసుకోవచ్చు. కానీ మైదా పిండి అయితే మన హెల్త్కి బాగుండదు కాబట్టి పిల్లలకు కూడా ఇవ్వకండి. మైదా పిండి మనం ఎంత తక్కువ తింటే అంత మంచిది అన్నట్టు. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నా. గోధుమ పిండిని ఇలా ఆయిల్ వేసి నానబెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇలా మనము చపాతీకి ఎంత తీసుకుంటామో అంత పిండి ముద్దలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిండి ముద్దను ఇలా వెడల్పు చేసుకొని మనము ఆలుని మిశ్రమాన్ని ఇలా మనము పూర్ణం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలన్నట్టు. పెట్టుకొని పిండి మొత్తం అయితే ఇలా చేసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని పెంక అయితే వేడైంది, పెంక మీద అయితే ఇలా ఆయిల్ వేసుకుంటూ వేసుకోవచ్చు. ఇలా కాల్చుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్కి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసిన వారు ఫాలో అవ్వండి, షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీలో కలుద్దాం. మరిన్ని కొత్త రెసిపీస్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.